మహాదేవ శ్రీమాత్రే నమః. ఈరోజు చేస్తుండే అటువంటి వీడియో ఎంతో కూడా అద్భుతమైనటువంటి వీడియో. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి వీడియో చేసి ఉండలేరు అని గర్వంగా చెప్పడం జరుగుతున్నది. ఎందుకు అంటే మనకు ఒక వయస్సు పెరిగే అటువంటి పరిస్థితులలో కొన్ని జబ్బులు తల్లిదండ్రుల నుండి కానీ, వారి తల్లిదండ్రుల నుండి కానీ, జీన్స్ అంటే షుగరు మా అమ్మకుంది, నాకు రావడం జరిగింది. లేదా బీపీ కావచ్చును, లేదా క్యాన్సర్ కావచ్చును. ఏదైనా వంశపారంపర్య వ్యాధులు కానీ, వంశపారంపర్య దోషాలు కానీ ఇక్కడ అంటే ఏదో తెలియకుండా మా యొక్క నాన్నగారు మా ఇంట్లో ఉండేటువంటి ఒక తులసి మొక్కను కావచ్చును, లేదా ఇంకేదైనా కూడా చెట్టును నరికినటువంటి సందర్భం కానీ, లేదా ఏదో ఒక పామును చంపినటువంటి సందర్భం కానీ, లేదా ఒక మూగ జంతువు కానీ, లేదా ఎవరిదో మనసు బాధ పెట్టడం కానీ ఇలాంటివి, లేదా డబ్బు పరంగా విపరీతమైనటువంటి డబ్బును అధిక మొత్తంగా కూడా వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ ఇవేమేమో అంటారు. ఆ యొక్క ఆ రూపకంగా ఎవరైతే ప్రజల నుండి పీడించి డబ్బును తీసుకొని వీరు ఆనందపడేటువంటి పరిస్థితులు, ఇది వంశపారంపర్య దోషాల కింద కూడా పరిగణనలోకి తీసుకోవచ్చును. ఇప్పుడు మీరు ఇప్పుడున్నటువంటి సందర్భంలో తప్పకుండా కూడా ఎలా అంటే ఏదో ఎవరికో ₹1,00,000 లేదా 10,00,000 లేదా 50,00,000 లేదా 50,000 అప్పుగా ఇచ్చి ఉన్నారు. 10%, 3% ఏదో పర్సెంట్ వారు కట్టలేని పరిస్థితులలో మీరు మాటలు మాట్లాడడం కానీ, లేదా ఇంకేదో ఏదో ఇబ్బందులలో వారు ఏవో అనుకోవడం మనసులో, అంటే వారు అవసరానికి తీసుకున్నప్పటికీ కూడా డబ్బు అనేటువంటిది మీ దగ్గర ఉంటే సహాయం చేయాలి అని చెప్పి మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది, కానీ వడ్డీకి ఇవ్వమని చెప్పడం లేదు. కనుక ఆ టైప్ ఆఫ్ వర్షన్ దోషాలు కూడా మీ పిల్లలకు రావడం జరుగుతుంది. ఇలా 1, 2 అనేటువంటి విషయం కాకుండా వ్యాధులు కానీ, వంశపారంపర్య దోషాలు కానీ, మరి దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ కానీ, రెమెడీ కానీ ఏమిటయ్యా అనుకుంటే, చక్కగా కూడా ప్రతిరోజు కూడా మీరు మీ యొక్క కులదైవం వద్ద దీపారాధన 100% కూడా చేయాలి. దీపారాధన చేసి చక్కగా కూడా నూనెతో చేసినటువంటి పదార్థాలు, అవి ఏవైనా పిండి పదార్థాలు విన్నారా, ఆ పదార్థాలను నివేదన చేయాలి, నలుగురికి పంచాలి. ఇదొకటి. రెండవది, గరిక అనేటువంటిది గణపతికి ఎంతో ప్రీతి. అలాంటి గరికను ఒకరోజు ముందుగా, సాయంకాలం ముందుగా కూడా తెచ్చుకొని, మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ తెచ్చుకొని చక్కగా కూడా నీటిలో నానబెట్టి, గరిక తీర్థం అవుతుంది. అది నీటిలో నానబెట్టిన తర్వాత అది గరిక తీర్థం అవుతుంది. ఆ గరిక తీర్థంతో అభిషేకము, ఈశ్వరునికి రుద్రాభిషేకం జరిపించాలి. గరిక తీర్థముతో ఈశ్వరునికి రుద్రాభిషేకం జరిపించాలి. విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. వ్యాధులు ఏదైతే ఉన్నాయో, దోషాలు కానీ, వ్యాధులు కానీ తప్పకుండా కూడా ఈశ్వరుడు మొత్తము కూడా మనకు తీసేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఆవు నేతితో కూడా దీపారాధన చేసుకుంటే ఇంకా ప్రీతి మీ యొక్క పూజా మందిరంలో. ఇంకా చూసుకున్నట్టయితే మొక్కలు ఏవైతే ఉన్నాయో మొక్కలను పంచాలి. మీకు కుదిరితే ఓ నలుగురికి, ఒక 11 మందికి మొక్కలు, మామూలుగా తులసి మొక్కలు కానీ, లేదా గులాబీ మొక్కలు కానీ, లేదా తిప్పతీగ మొక్కలు కానీ ఇలాంటివి పంచితే అద్భుతమైనటువంటి ఫలితాలు. ఇంకా చూసుకున్నట్టయితే చీపురుతో దిష్టి తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది మనకు శాస్త్రంలో. మరి ఇంకా చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టకం చదువుకున్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. 28 రోజులు లేదా 40 రోజులు చదువుకోవాలి. ఏదో 11 రోజులు ఏదో సంఖ్య అనేటువంటిది లేకుండా చదివితే ఫలితం తక్కువ ఉంటుంది. మరి ఈ విధంగా చేసుకోవాలి. కీర్తి ధనమే కాదు, వంశంతో 7 తరాల వరకు కూడా చేసిన దోషాలు కూడా మనకు రావడం జరుగుతుంది. పలానా వాళ్ళ అబ్బాయి సూపర్ అని ఏ విధంగానైతే అంటున్నామో, వారు చేసినటువంటి దోషాల మూలక అబ్బో పలానా వాళ్ళ అబ్బాయా మంచివాడు కాదు, ఇటు మంచి పేరుంటే మంచిగా చెప్పడం జరుగుతుంది, చెడ్డ పేరుంటే చెడుగా కూడా చెప్పడం జరుగుతుంది అనేది గమనించుకోండి. కనుక కష్టాలు తప్పకుండా కూడా కలిగినప్పుడు వెనుకటి తరం వారు ఏ పాపం కానీ ఏదైనా చేసుకున్నారో అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక
ఈ విధమైనటువంటి రెమెడీలు చేసుకుంటూ ఇంటిలో తప్పకుండా కూడా తిప్పతీగను పెంచుకోవాలి. తప్పకుండా కూడా చింత చెట్టు కానీ, అత్తి చెట్టు కానీ, లేదా మేడి చెట్టులను మరి ఎవరైనా ఇంటిలో డిస్టర్బెన్స్ చేశారా వెనకటి తరం వారు, అంటే డిస్మెంటల్ చేసి ఉన్నారా అనేటువంటిది కూడా చూసుకోవాలి. దీని వలన దోషాలు వస్తాయి. మరి తిప్పతీగ ఆకులో చిన్న బెల్లము ఆ ముక్కను గృహంలో పూజానంతరం నైవేద్యంగా కూడా సమర్పించి మనం స్వీకరించాలి, బాగుంటుంది. మొత్తానికి తిప్పతీగ అనేటువంటిది ఇంటిలో పెంచుకోవడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే మరి ఈ విధంగా చింత చెట్టు కానీ, అదేవిధంగా అత్తి చెట్టు కానీ, మేడి చెట్టు కానీ ఇంటిలో నాటినా వాటిని డిస్మెంటల్ చేసినా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకోసం అని చెప్పి తిప్పతీగను ఇంట్లో పెంచడం వలన చక్కటి గాలి, శరీరంలో కూడా ఉన్నటువంటి దోషాలు పోయేటువంటి పరిస్థితి మనకు చెప్పడం జరుగుతుంది. కనుక ఆయుర్వేదంలో తిప్పతీగకు ఎంతో విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నది. కనుక ఇంకా మీరు ఖచ్చితంగా కూడా బయటికి వెళ్ళే ముందు మీ యొక్క కులదేవతకు నమస్కారం చేసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళాలి. మరి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. నూనెతో చేసినటువంటి పదార్థాలు, తిప్పతీగను పెంచుకోవడం కానీ, మొక్కలను పంచడం కానీ, ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వంశపారంపర్య దోషాలు అనేటువంటివి తొలగిపోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః.